కాకినాడ జిల్లా కాజులూరు మండలం అండ్రంగిలో అక్రమదారులు రెచ్చిపోతున్నారు. చెరువును కాపాడాలని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్థానికులపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు. శివాలయం దగ్గర నుంచి దిగువ భాగానికి నీరు వెళ్లే బోధి మార్గాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఇదంతా కూడా నీరు వెళ్ళడానికి బోధి ఉండేదండి. ఇదేమో దేవుడి చెరువు అండి, ఒకటేమో ఊరు చెరువు అండి. ఆ ఊరు చెరువుకి వెళ్ళడానికి ఊరు పళ్ళు అంతా ఇలా పెట్టివ్వరండి. అయితే అదంతా మూసేసి మొత్తానికి ఎలా పడితే అలా అయిపోతుందండి. వానొత్తిని పిల్లలతో కట్టాక మోకాళ్ళు నీరు వచ్చేస్తుందండి, పురుగులు వచ్చేస్తున్నాయండి. కరోనా కాడి నుంచి బాధపడి సచివాలయంలో కాయంత పెట్టుకుంటే అప్పుడున్న మేడం గారు, సెక్రటరీ మేడం గారు తవ్వించారండి. ఇప్పుడు అది కూడా వెళ్ళకుండా శుభ్రంగా మూసేసి ఏం చేస్తారో చేసుకోండి, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మీరు రండి. మాట్లాడితేనేమో ఇంటి మీదకి మొగోళ్ళ మీదకి వచ్చి ఆడవాళ్ళని కొట్టేస్తున్నారండి. మాకైతే ప్రాణ రక్షణ లేదండి. మాకు చాలా భయంగా ఉంటుంది ఇక్కడ ఉండడానికి కూడా. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు వదిలేసుకుని వెళ్ళిపోలేం కదండి. మరి ఇప్పుడు మీరు చూస్తున్న కొవ్వంతా కూడా కబ్జాకు గురైందండి, చెరువు అంతా కబ్జాకు గురైందండి. ఇవన్నీ కూడా పంచాయతీ వాళ్ళకి ఎన్నోసార్లు నమోదులు చేసినా పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపించమని మీడియా ద్వారా అడుగుతున్నామండి. పీజీఆర్ఎస్లన్నీ కూడా పరిశీలించి ఇది సర్వే జరిపించి జిల్లా సర్వే ద్వారా ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నామండి.